నమస్తే ఫ్రెండ్స్. మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. అతను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే ప్రోగ్రాంలు పెట్టి చాలా ఫేమస్ అయ్యారు. అంతేకాదు అతను ఒక రకంగా చెప్పాల్సి వస్తే రామోజీరావు గారి తర్వాత మన చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంలో గురువు గారు లాంటి వాళ్ళు. అంటే ఏమీ లేదు, ఇతను ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ సలహాలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా స్వీకరిస్తూనే వచ్చారు. అయితే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇద్దరి మధ్య గొడవ వచ్చాయనేది ఇన్సైడ్ టాక్. సరే చూద్దాం ఆ గొడవలు ఏంటి, గొడవలు ఎందుకు వచ్చాయి, గొడవలు వచ్చిన మాట నిజమైనా మనకి ఎలా తెలుస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, నేను కొత్తగా ఛానల్ పెట్టాను. కొంచెం కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి, నచ్చితే లైక్ కూడా కొట్టండి. నమస్తే ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వద్దాం. ఏబిఎన్ రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు సేమ్ కమ్యూనిటీ అవడం వలన ఇద్దరు ఒక అద్భుతమైన ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ కాలక్రమంలో ఒకరికొకరు సహాయపడ్డారు. ఆయన పత్రిక ఆంధ్రజ్యోతి అనే పత్రిక కొంచెం డెవలప్ అవడానికి చంద్రబాబు నాయుడు గారు సాయం చేశారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. సరే మ్యాటర్లోకి వద్దాం. ఈ గత ఒక నెల 2 నెలల నుంచి ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన సొంత పత్రిక ఆంధ్రజ్యోతి, తన సొంత ఛానల్ ఏబిఎన్ ఛానల్, దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని వీకెండ్ పేరుతో సందు దొరికిన ప్రతిసారి విమర్శిస్తూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా ధైర్యవంతుడు, డేరింగ్ డాషింగ్, మీకు రాజకీయాలు చేయడం చేత కాదు చంద్రబాబు నాయుడు గారు, మీది పిరికిమందల పార్టీ నడిపే విధానం ఇదే అయితే భూస్థాపితం అయింది అని ఘాటుగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. ఇది అందరికీ తెలిసే ఉండిద్ది కొంచెం న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి. ఆ తర్వాత నిన్న P4 అనే ఒక ప్రోగ్రాం ఉంది. అది పేదరికాన్ని లేకుండా నిర్మూలించడానికని చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం. అయితే ఆ పథకాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారు పూర్తిగా వ్యతిరేకించి తన ఛానల్లో చంద్రబాబు నాయుడు గారిని ఇక మ్యాక్సిమం విమర్శించారు. ఏమని విమర్శించారంటే, చంద్రబాబు నాయుడు గారికి బుర్రా బుద్ధి 2 పనిచేయట్లేదు, ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ మనకు అర్థం కావట్లేదు. ఆయన ఇది ఒక పనికిమాలిన పథకం, అసలు పేదలను నిర్మూలించాలి అనే ఒక థాటే అది పనికిమాలిన థాట్. ఏ దేశంలో అయినా పేదలు ఉంటారు అని చంద్రబాబు నాయుడు గారిని ఓదర కొట్టేశారు. అంటే చంద్రబాబు గారిని లిటరల్గా ఈ పథకం తప్పు, మీకు సరిగా చేయటం దీన్ని డీల్ చేయడం రావట్లేదు అని తిట్టడం మొదలుపెట్టారు. మీరు అనుకోవచ్చు, సార్ సలహాలే కదా ఎక్కడ ఇస్తుందని. సలహాలు కాదు, సలహాలు ఎప్పుడు కూడా మనం మన ఇష్టమైన వ్యక్తికి సీక్రెట్గా రహస్యంగా ఎంచుకుంటాం. తిట్లు లోపల తిట్టుకుంటాం, పొగడ్తలు బయట పొగుడుతాం. అది ఒక గొప్ప ఫ్రెండ్ లక్షణం. మరి ఏనేం చేస్తున్నారు, బయటికి తిట్టేస్తున్నారు, అనరాని మాటలు అనేస్తున్నారు. దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే వీళ్ళిద్దరి మధ్య పట్టలేదని ఇన్సైడ్ టాక్. ఎందుకు పట్టలేదు, ఇక మ్యాటర్లోకి వద్దాం. దానికి 2-3 రీజన్స్ ఉన్నాయంట. మెయిన్ రీజను ఏబిఎన్ రాధాకృష్ణ గారు అనే అతను కమ్మ కులస్తుడు, బాగా కులపిచ్చి అనేది ఒక నానుడి. మరి అలాంటి కులపిచ్చున్న ఒక వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ఎంటేసుకొని తిరిగితే రేపు వైసీపీ టార్గెట్ చేసిద్ది. అది రాబోయే రోజుల్లో లోకేష్ గారికి పెద్ద ప్రమాదంగా ఉండిద్ది. ఎందుకంటే ఇతను ఒక బ్రాండ్కి అంబాసిడర్ కాబట్టి ఏబిఎన్ కృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎంటేసుకొని తిరిగితే ఈయన మాటలు వింటే ఏదో ఒక రోజు వైసీపీ బయట పెట్టింది. అప్పుడు ఇది ఒక కమ్మ పార్టీ, కుల పార్టీ అని ఒక అభండారం పైన పడి లోకేష్ గారికి ప్రమాదమేమో, లోకేష్ గారి సీఎం కాకుండా ఉండటానికి ఇది తోడ్పడిద్దేమో అని భయంతో చంద్రబాబు నాయుడు గారు ఈయన దూరం పెట్టారనేది ఒకటి. రెండోది ఏంటంటే, ఇతను లేనిపోని సలహాలు విపరీతంగా ఇచ్చేస్తున్నారంట. ఇది జరిగిద్ది, ఇది జరగదు, పేరుకే చంద్రబాబు నాయుడు గారు సీఎం అని, ఇతని పెత్తనం ఎక్కువ అవుతుందని వాళ్ళ పార్టీలోనూ టాక్ రావడం వలన చంద్రబాబు నాయుడు గారు ఇతను దూరం పెట్టారనేది ఒక నానుడి. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. ఇక 3వ రీజన్ ఏంటంటే, ఇతను తన పత్రికని, తన ఛానల్ని డెవలప్ చేసుకునే ప్రాసెస్లో 2-3 సార్లు తెలియకుండానే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాది జెన్యూన్ ఛానల్ అని చెప్పుకోవడం కోసం విమర్శించారంట. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హట్ అయ్యారంట. అందుకని ఏమైనప్పటికీ ఈ అన్ని కారణాల చేత చంద్రబాబు నాయుడు గారే మన ఏబిఎన్ రాధాకృష్ణ గారిని దూరం పెట్టారు. ఇది నిజం. అది తట్టుకోలేక ఏబిఎన్ రాధాకృష్ణ గారు దాన్ని ఏమంటారు, సంస్కరణ పేరుతో చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చినట్టు అనేస్తున్నారు. ఇది మీరు చూసే వాళ్ళందరికీ అర్థమైంది. ఏమైనప్పటికీ వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనేది ఇన్సైడ్ టాక్ బలంగా వినిపిస్తుంది. నమస్తే.
నమస్తే ఫ్రెండ్స్.